ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సెన్సరీ రిసెప్టర్స్. సెన్సరీ రిసెప్టర్స్ నార్మల్గా మోస్ట్ కామన్ సెన్సేషన్స్ ఏముంటాయి? టచ్ ఒకటి, పెయిన్ ఒకటి, టెంపరేచర్ ఒకటి, ప్రాప్రియోసెప్షన్, వైబ్రేషన్, ఇవన్నీ మనకి సెన్సేషన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ టచ్ సెన్సేషన్ అనేది చూద్దాం. టచ్ సెన్సేషన్ అనేది బై ఏ బీటా ఎఫరెంట్ ఫైబర్స్. ఏ బీటా ఎఫరెంట్ ఫైబర్స్ విచ్ ఆర్ మైలినేటెడ్ అండ్ లార్జ్ ఫైబర్స్. ఓకే, ఏ ఫైబర్స్ అంటే లార్జ్ అండ్ ఏ ఫైబర్స్ అన్ని మైలినేటెడ్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఎఫరెంట్ ఫైబర్స్ విచ్ ఆర్ లార్జ్ హెల్ప్ ఇన్ టచ్ సెన్సేషన్. ఓకే, మనకి దీంట్లో సెన్సరీ రిసెప్టార్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. 1, 2, 3 అండ్ 4. ఏంటేంటి? ఎం, ఎం, పి, ఆర్. ఇది ఎం స్టాండ్స్ ఫర్ మెథనీర్స్ కార్పస్కిల్స్. ఇంకోటి మర్కల్స్ డిస్క్. నెక్స్ట్ పీ ఫర్ పసీనియన్ కార్పస్కిల్స్. నెక్స్ట్ ఆర్ ఫర్ రుఫినీస్ కార్పస్కిల్స్. ఇప్పుడు మనం దీంట్లో అన్నిట్లలో కామన్ ఏంటిదంటే ఇవి 2 ఆర్ సూపర్ఫిషియల్, దిస్ 2 ఆర్ సూపర్ఫిషియల్, దిస్ 2 ఆర్ డీప్ లొకేషన్. అంటే దిస్ రిసెప్టర్ లొకేషన్ ఫ్రమ్ ద సర్ఫేస్ చూసుకుంటే దిస్ ఆర్ 2 సూపర్ఫిషియల్, దిస్ 2 ఆర్ డీప్ ఇన్ లొకేషన్. నౌ కమింగ్ టు మిస్నర్ కార్పస్కిల్స్. దీని డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే సింగిల్ దాని మీద 2 బర్డ్స్ ఉంటాయి. అదే మర్కల్స్ డిస్క్ వచ్చే సింగిల్ దాని మీద మల్టిపుల్ బర్డ్స్ ఉంటాయి. ఓకే, అదే పసినియన్ కార్పస్కిల్స్ అంటే ఆనియన్ లెక్క ఉంటుంది. ఓకే, ఆనియన్ రింగ్ లెక్క ఉంటుంది. అదే రుఫినిస్ కార్పస్కిల్స్ అంటే సేమ్ యాజ్ మర్కల్ డిస్క్, బట్ బల్బ్స్ అనేటివి ఉండవు, జస్ట్ ఇట్లా మాత్రమే ఉంటుంది. సో ఇది. అండ్ దీంట్లో అన్నిట్లలో కామన్ ఏంటిదంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫైబర్స్? ఏ బీటా టైప్ ఆఫ్ ఫైబర్స్ విచ్ ఆర్ మైలినేటెడ్ అండ్ లార్జ్ మైలినేటెడ్ ఏ బీటా టైప్ ఆఫ్ ఫైబర్స్. ఇది దీని డయాగ్రామ్ అండ్ దిస్ ఇస్ ద సర్ఫేస్ అండ్ డీప్. నౌ ఎక్కడెక్కడ ఉంటాయి? వాట్ ఆర్ ద సైట్స్ వేర్ ద, ఇప్పుడు రాసుకున్నాం అది మెథనీస్ కార్పస్కిల్స్, మర్కల్స్ డిస్క్, పెసినియన్ కార్పస్కిల్స్ అండ్ రుఫినిస్ కార్పస్కిల్స్. ఓకే, ఇప్పుడు మనకి 4 ఉన్నాయి. దీంట్లో వాట్ ఆర్ ద సైట్స్? ఫస్ట్ ఏ సైట్లో ఉంటుంది? ఇది గ్లాబరస్ పొజిషన్లో ఉంటుంది. గ్లాబరస్ అంటే ఏంటిది? స్కిన్ వితౌట్ హెయిర్. ఓకే, హెయిర్ లేని స్కిన్. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? మన పామ్స్ కానీ, ఓకే, సోల్స్ కానీ, ఓకే, లిప్స్ కానీ. ఇక్కడ పామ్స్ వితౌట్, అంటే పామ్స్, సోల్స్. ఇది ఇక్కడ స్కిన్, దేర్ ఇస్ స్కిన్ వితౌట్ హెయిర్, దట్ ఈస్ గ్లాబరస్ స్కిన్ అని అర్థం. నెక్స్ట్ మర్కల్స్ డిస్క్ అంటే ఇది కూడా సూపర్ఫిషియల్ స్కిన్ దగ్గర ఉంటుంది. అంటే సూపర్ఫిషియల్ స్కిన్ అండ్ మోస్ట్ కామన్లీ ఎట్ ఫింగర్ టిప్స్. ఓకే, ఫింగర్ టిప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫింగర్ టిప్స్ దగ్గర ఇది ఉంటుంది. ఓకే, ఇవి రెండు సూపర్ఫిషియల్. నౌ కమింగ్ టు డీప్ వన్స్. డీప్ వాటి ఎక్కడ ఉంటాయి? పసినియన్ కార్పస్కిల్స్ అనేది డీప్ దగ్గర ఉంటాయి. అంటే డీప్ అంటే దట్ ఈస్ డీప్ స్కిన్, లిగమెంట్, జాయింట్స్ అక్కడ ఉంటాయి. అదే రుఫినిస్ కార్పస్కిల్స్ ఇది కూడా డీపే ఉంటాయి, సచ్ as డీప్ జాయింట్స్ అండ్ ఫింగర్ టిప్స్ అండ్ జాయింట్స్ దగ్గర ఉంటాయి. సో ఫింగర్ టిప్స్ దగ్గర మనకి ఏమేమి ఉంటాయి? మర్కల్స్ డిస్కున్న రుఫినిస్ కార్పస్కిల్స్ రెండు ఉంటాయి. జాయింట్స్ దగ్గర మనకి పసినియర్ కార్పస్కిల్స్ అండ్ రుఫినిస్ కార్పస్కిల్స్ రెండు ఉంటాయి. సో దీస్ ఆర్ ద లొకేషన్. ఓకే, నౌ వాట్ ఆర్ ద సెన్సేషన్స్ ఇట్ కెన్ ఫీల్? వాట్ సెన్సేషన్ డస్ ఇట్ ఫీల్? సెన్సేషన్స్ ఏంటిదంటే ఇప్పుడు ఇది పామ్ దగ్గర, సోల్స్ దగ్గర, లిప్స్ దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు లిప్స్ దగ్గర మనకి వెరీ ఫైన్ మూమెంట్ కూడా మనకు తెలుస్తుంది. దిస్ ఈస్ ఫైన్ టచ్. అండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ కూడా తెలుసుకోవచ్చు. వెరీ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ can also felt with these things. Fine touch, low frequency vibration is seen with the glabrous skin, that is skin without hair. Now coming to Merkel's disc. Merkel's disc వచ్చేసరికి ఇది డీప్ టచ్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. డీప్ టచ్ అండ్ ప్రెషర్. సేమ్ కాపీ చేసుకుంటే ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ప్రెషర్ is sensed by Pacinian corpuscles, that is deep pressure. Deep pressure is deep touch, ఇక్కడ deep pressure is sensed by both Merkel's disc and Pacinian corpuscles. ఇక low frequency vibration in Meissner's corpuscles దాంట్లో low frequency vibration. In Pacinian corpuscles we can feel high frequency vibration. Okay,
థర్డ్ వన్ వచ్చేసరికి కామన్ విత్ బోత్ సెకండ్ అండ్ ఫస్ట్. ఏంటిది? హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఇక్కడ, ఫస్ట్ వన్ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రెషర్, ఇక్కడ కూడా ప్రెషర్ సెన్సేషన్ అనేది ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడే స్పెసిఫిక్గా ఇది జాయింట్స్ దగ్గరనే ఉంటుంది. రఫినిస్ కార్పస్కల్స్ జాయింట్స్ దగ్గర, మోస్ట్ కామన్లీ జాయింట్స్ దగ్గర ఉంటుంది. దాని యాక్షన్ ఏంటిదంటే ఇట్ కెన్ ఫీల్ ద స్ట్రెచ్, అండ్ జాయింట్ యాంగిల్, ఎంత చేంజ్ అవుతుందని దిస్ కెన్ ఫీల్. సో దీస్ ఆర్ ద మెస్నిస్ కార్పస్కల్స్, మెర్కల్స్ డిస్క్, బెసినియన్ కార్పస్కల్స్ అండ్ రుఫినిస్ కార్పస్కల్స్. గ్లాబరస్ స్కిన్ దగ్గర ఉంటే సూపర్ఫిషియల్ స్కిన్ అండ్ ఫింగర్ టిప్స్. సో ఫింగర్ టిప్స్ ఇక్కడ యూజ్ ఏంటిదంటే మనకు నార్మల్గా ఎడ్జెస్ కానీ, ఓకే, ఎడ్జెస్ కానీ ఆర్ షేప్స్ కానీ తెలుసుకోవచ్చు మన ఫింగర్ టిప్స్ తోటి. వీ కెన్ సి, అంటే ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసినా కానీ ఫింగర్ టిప్స్ తోటి ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, అండ్ సమ్ బ్రేలీ ఉంటుంది, బ్రేలీ ఫర్ బ్లైండ్ పీపుల్ ఎట్లా చదువుతారంటే బ్రేలీ యూజ్ చేసుకొని చదువుతారు. బ్రేలీ ఎట్లా హెల్ప్ చేస్తారంటే అక్కడ ఎడ్జెస్ ఉంటే, షేప్స్ ఉంటే, విచ్ ఇస్ ఫెల్ట్ బై ద ఫింగర్ టిప్స్. సో ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేసేది ఏంటిది? మర్కల్స్ డిస్క్, విచ్ ఇస్ ఏ బీటా మైలినేటెడ్ లార్జ్ ఫైబర్స్ ప్రజెంట్ ఎట్ ద ఫింగర్ టిప్స్ హెల్ప్ ఇన్ సెన్సింగ్ డీప్ టచ్ అండ్ ప్రెషర్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టచ్ సెన్సేషన్. కి సంబంధించింది ఇది. నౌ పెయిన్ సెన్సేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ సెన్స్డ్ బై ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్. ఓకే, ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ లో మనకు ఉండేటి ఏంటిది? ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్. ఇవి ఎక్కడ ఉంటాయి? స్కిన్ లో ఉంటుంది. ఓకే, స్కిన్ లో ఉంటుంది, ఎవ్రీ స్కిన్ ప్లేస్ లో మనకి ఉంటుంది. యాబ్సెంట్ ఇన్, ఇవి ఎక్కడ ఉండవు. దీస్ ఆర్ యాబ్సెంట్ ఇన్ కార్టిలేజ్ అండ్ లెన్స్. సో cartilage and lens లో we will not find A delta and C fibers. A delta and C fibers are present in all the tissues and skin. ఓకే, మనకి విజరల్ పెయిన్ కూడా మనకి C fibers తోటి తెలుస్తుంది. అంటే హార్ట్ పెయిన్ కానీ, లంగ్స్కి సంబంధించిన ఏమైనా పెయిన్ ఉన్నా కానీ దట్ ఈస్ సెన్స్డ్ బై C type of fibers. ఓకే, నౌ కమింగ్ టు వాట్ డస్ A delta fiber sense, వాట్ డస్ C fiber sense. A delta fiber అనేది ఫస్ట్ పెయిన్, ఫాస్ట్ పెయిన్ అండ్ ఎపిక్రెటిక్ పెయిన్ని సెన్స్ చేస్తాయి. అదే సి టైప్ ఆఫ్ ఫైబర్స్ ఏంటిదంటే సెకండ్ పెయిన్ ఆర్ స్లో పెయిన్ ఆర్ ప్రోటోపతిక్ పెయిన్ని సెన్స్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సూది గుచ్చుకుందంటే వచ్చే ఫస్ట్ పెయిన్, ఫాస్ట్ పెయిన్, దట్ ఈస్ బై ఏ డెల్టా ఫైబర్స్. తర్వాత ఒక 2 days తర్వాత దాని చుట్టుపక్కలకి టచ్ చేసిన, సేమ్ అదే పొజిషన్లో టచ్ చేసిన, వీ విల్ ఫీల్ సమ్ డీప్ పెయిన్ విచ్ ఈస్ సెన్స్డ్ బై సి ఫైబర్స్. C fibers are not myelinated. A delta fibers are myelinated. So this is about it. And A delta fibers దగ్గర మనకి we can feel అంటే అది ఎట్లా యాక్టివేట్ అవుతుంది అంటే గ్లూటామేట్ వల్ల. గ్లూటామేట్ యాక్టివేట్స్ A delta fibers. అండ్ ఇక్కడ C ఫైబర్స్ని యాక్టివేట్ చేసేది సబ్స్టెన్స్ P యాక్టివేట్ ద ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ ఆఫ్ C ఫైబర్స్. ఓకే, నా పెయిన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది? హైపర్ ఆల్జీసియా అని ఉంటుంది. హైపర్ ఆల్జీసియా ఇస్ కాస్డ్ బై అల్లోజెన్స్ అంటే ఏంటిది? విచ్ ఆర్ ద సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ ప్రోస్టాగ్లాండిన్స్ కానీ, హిస్టమైన్స్ కానీ, సబ్స్టెన్స్ పి కానీ, బ్రాడికైనిన్. ఓకే, బ్రాడికైనిన్ is the most important one and most potent one, and serotonin. ఓకే, సో సెరోటోనిన్, బ్రాడికైనిన్, సబ్స్టెన్స్ పి, హిస్టమైన్, పీజీస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే దీస్ ఆర్ అల్లోజెన్స్. ఇవేంటి? ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ మీద యాక్ట్ అయితే, ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ మీద యాక్ట్ చేయడం వల్ల డిక్రీజెస్ థ్రెషోల్డ్ ఫర్ ద పెయిన్. ఇప్పుడు 50 times హిట్ చేస్తే మనకి పెయిన్ వస్తుందంటే ఈ అల్లోజెన్స్ ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ మీద యాక్ట్ చేయడం వల్ల 30 times బీట్ చేయగానే మనకి పెయిన్ వస్తుంది. సో ఇట్ డిక్రీజెస్ ద థ్రెషోల్డ్ ఫర్ ద పెయిన్, లీడింగ్ టు ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రీ నర్వ్ ఎండింగ్ ఫైరింగ్. ఓకే, ఫైరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే సోడియం ఛానల్స్ అనేవి ఎక్కువ డీపోలరైజ్ అవుతుంది. సోడియం ఛానల్స్ ఎక్కువ ఓపెన్ అయ్యి డీపోలరైజేషన్ ఎక్కువ అయ్యి మనకి పెయిన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ లీడ్ టు హైపర్ ఆల్జీసియా. ఓకే, నౌ అల్లోడైనియా అంటే ఏంటిదంటే నాట్ ఏ నాసిసెప్టివ్ స్టిమ్యులై, నాసి అంటే పెయిన్ ప్రొడ్యూసింగ్, నాన్ పెయిన్ ప్రొడ్యూసింగ్ స్టిమ్యులై వల్ల కూడా మనకి పెయిన్ అనేది సెన్సేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు లైట్ టచ్ కానీ, విండ్ కానీ, ఓకే, ఇలాంటిది ఏదైనా మన స్కిన్కి తగలగానే సివియర్ పెయిన్ అయితే వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఫర్ అల్లోడైనియా ఈస్
మనకి ఎగ్జాంపుల్ ఫర్ అల్లోడైనియా ఈస్ సెంట్రల్ పోస్ట్ స్ట్రోక్ పెయిన్. సెంట్రల్ పోస్ట్ స్ట్రోక్ పెయిన్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనకి థొరాక్సిక్ థలామస్ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది. ఏంటిదంటే ఫస్ట్ మనకి పీసీఏ స్ట్రోక్ అని చెప్పేసి ఉంటుంది, పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. పీసీఏ స్ట్రోక్ అని ఉంటుంది. దాంట్లో మనకి P1 P2 దాంట్లో P1 అనే సెగ్మెంట్ కనుక స్ట్రోక్ అయిందంటే, P1 సెగ్మెంట్ ఆఫ్ ద పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ స్ట్రోక్ అయిందంటే మనకి లేటరల్ థలామస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. లేటరల్ థలామస్ అనేది ఇన్వాల్వ్ అయితే మోస్ట్లీ విపిసి న్యూక్లియస్. ఓకే, దీంట్లో మనకి ఏమవుతుంది, దిస్ లీడ్ టు థలామస్ ఆర్ థలామిక్ సిండ్రోమ్ అనేది అవుతుంది. దీంట్లో ఏంటిదంటే దిస్ లీడ్ టు కాంట్రోలేటరల్ సెన్సరీ లాస్ అంటే టచ్ కానీ, టెంపరేచర్ కానీ, పెయిన్ కానీ, ప్రెషర్ కానీ, ప్రాప్రిసెప్షన్ ఇవన్నీ పోతాయి. ఓకే, సో ఫైనల్లీ రికవరీ అవుతుంది. ఆఫ్టర్ రికవరీ మనకి పెయిన్ ఆన్ ద కాంట్రోలేటరల్ సైడ్. ఇది ఓన్లీ 10%లలోనే చూస్తారు. అంటే నార్మల్గా వాట్ ఈస్ అల్లోడైనియా అంటే నాన్ నాసిసెప్టివ్ స్టిమ్యులై రిఫర్డ్ యాజ్ పెయిన్. ఓకే, విత్ లైట్ టచ్ ఆర్ విండ్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ పెయిన్. ఇప్పుడు సెంట్రల్ పాంటైన్ స్ట్రోక్ పెయిన్ ఏంటిదంటే మనకి పీసీఏ స్ట్రోక్ ఎగ్జాంపుల్ లెక్క తీసుకుందాం. దీంట్లో మనకి P1 పార్ట్ ఆఫ్ ద పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ స్ట్రోక్ అవి వచ్చేసరికి ఏమవుతుందంటే లేటరల్ థలామస్ ఇస్ ఇన్వాల్వ్డ్, మోస్ట్లీ వీపీసీ న్యూక్లియస్. అయితే ఇక్కడ మనకి థలామిక్ సిండ్రోమ్ అని వస్తుంది. వాట్ ఈస్ థలామిక్ సిండ్రోమ్? నార్మల్లీ దిస్ స్ట్రోక్ కాజెస్ కాంట్రోలేటరల్ సెన్సరీ లాస్ అవుతుంది. ఆఫ్టర్ రికవరీ సమ్ పేషెంట్స్, నియర్లీ 10% ఆఫ్ ద పేషెంట్స్కి ఏమవుతుంది, పెయిన్ ఆన్ ద కాంట్రోలేటరల్ సైడ్, అంటే ఎక్కడైతే సెన్సరీ లాస్ అనేది అయిందో అక్కడ మనకి పెయిన్ అనేది జరుగుతుంది. దీస్ పెయిన్ ప్రొడ్యూసెస్, అంటే ఎలాంటి పెయిన్ ఇది, దిస్ ఇస్ అల్లోడైనియా టైప్ ఆఫ్ పెయిన్. అంటే నాన్ నాసిసెప్టివ్ స్టిమ్యులై పర్సీవ్డ్ యాజ్ నాసిసెప్టివ్ స్టిమ్యులై. ఓకే, అల్లోడైనియా పెయిన్. అండ్ ఇక్కడ ఆల్టర్డ్ సెన్సేషన్స్ కూడా ఆల్టర్డ్ ఉంటాయి. ఆల్టర్డ్ సెన్సేషన్స్. ఓకే, దాన్ని ఏమంటారు, డిసెస్థీషియా అంటారు. డిసెస్థీషియా అండ్ అల్లోడైనియా ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సెంట్రల్ పోస్ట్ స్ట్రోక్ పెయిన్ which is seen in thalamic syndrome. Example, thalamic syndrome most commonly involved P1 segment of posterior cerebral artery, lateral thalamus is involved, that is VPC nucleus. Okay, దీంట్లో most common example for the pain ki we have to discuss is capsaicin. Capsaicin is the treatment we use, అంటే సేమ్ యాజ్ జెండు బామ్ లెక్క ఉంటుంది. ఇదేంటిది, ఫర్ మస్క్యులోస్కెలిటల్ అండ్ న్యూరోపతిక్ పెయిన్. మస్క్యులోస్కెలిటల్ అండ్ న్యూరోపతిక్ పెయిన్కి క్యాప్సైసిన్ అనేది వాడతారు. క్యాప్సైసిన్ అంటే మన క్యాప్సికమ్ గుర్తున్నట్టే, హాట్ పెప్పర్స్ ఏదైతే ఉంటుందో హాట్ పెప్పర్స్లో నుంచి మనకి క్యాప్సైసిన్ అనేది తీసుకుంటారు. ఈ క్యాప్సైసిన్ ఏంటిదంటే స్కిన్ మీద పడంగానే దిస్ కాజెస్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్. సో ఏమవుతుంది, ఇనీషియల్గా బర్నింగ్ పెయిన్ అనేది ఉంటుంది. బర్నింగ్ పెయిన్ అంటే మన జెండు బామ్ ఫస్ట్ రాసుకునేసరికి ఫస్ట్ బర్నింగ్ పెయిన్ వస్తుంది, సేమ్ అట్లనే ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ చేయడం వల్ల బర్నింగ్ పెయిన్ వస్తుంది. దాని తర్వాత ఏమైతే డీసెన్సిటైజేషన్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, నాసిసెప్టివ్ ఫైబర్స్ ఆర్ డీసెన్సిటైజ్. ఫస్ట్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ అవుతుంది, దాని తర్వాత డీసెన్సిటైజేషన్ ఆఫ్ ద నాసిసెప్టివ్ ఫైబర్స్, దట్ ఈస్ ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్ ఆర్ డీసెన్సిటైజ్. సో మనకి ఏమవుతుంది, అప్పుడు సబ్స్టెన్స్ పి అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, డిక్రీజ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టెన్స్ పి. ఓకే, దిస్ లీడ్ టు డిక్రీజ్ పెయిన్. మనకి సబ్స్టెన్స్ పి అనేది సి ఫైబర్స్ మీద పడంగానే మనకి పెయిన్ అనేది సెన్స్ అవుతుంది. ఇప్పుడు సబ్స్టెన్స్ పి అనేది తక్కువ అవుతుంది డ్యూ టు డీసెన్సిటైజేషన్ ఆఫ్ ద నాసిసెప్టివ్ ఫైబర్స్, ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్, దేర్ బై కాజింగ్ డిక్రీజ్ ఇన్ ద పెయిన్ పర్సెప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో డిక్రీజ్ ఇన్ సబ్స్టెన్స్ పి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ కామన్లీ ఆస్క్డ్. ఇట్ కాజెస్ డీసెన్సిటైజేషన్ ఆఫ్ ద నాసిసెప్టివ్ ఫైబర్స్. ఫస్ట్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ చేస్తుంది. It is used for neuropathic pain and musculoskeletal pain. Okay, so this is about touch and pain. Now for temperature లో కూడా సేమ్, ఇట్ ఈస్ కాస్డ్ బై సేమ్ ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్. ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్ మాత్రమే, ఏ డెల్టా అండ్ సి ఫైబర్సే టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఓకే, దీంట్లో టీఆర్పిసి అని చెప్పేసి అంటారు. టీఆర్పిసి, దట్ ఈస్ ద రిసెప్టర్స్. వాట్ ఆర్ ద రిసెప్టర్స్? These are A delta and C fibers are the nerve fibers
క్యారింగ్ ద టెంపరేచర్ సెన్సేషన్. టీఆర్పిసి అనేది టీఆర్పివి, దట్ ఈస్ ట్రాన్సియంట్ రిసెప్టార్ ఫర్ పొటెన్షియల్ వానిలాయిడ్. ట్రాన్సియంట్ రిసెప్టార్ ఫర్ పొటెన్షియల్ వానిలాయిడ్ అనే రిసెప్టార్స్ అక్కడ టెంపరేచర్ అనే పర్సెప్షన్ అవుతుంది. అక్కడ నుంచి ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్ అనేవి తీసుకుంటాయి. ఏ డెల్టా ఫైబర్స్ అనేవి బోత్ కోల్డ్ అండ్ వార్మ్ సెన్సేషన్ అనేది తీసుకుంటుంది. సి ఫైబర్స్ అనేది క్యారీ ఓన్లీ వార్మ్ సెన్సేషన్. మనకి కోల్డ్ టెంపరేచర్ అంటే 10 నుంచి 24 వరకు బేరబుల్, అండ్ వార్మ్ సెన్సేషన్ అంటే 30 to 45 degrees వరకు బేరబుల్. ఒకవేళ మోర్ దెన్ 45 degrees ఉన్నా ఆర్ లెస్ దెన్ 5 degrees సెంటిగ్రేడ్ ఉన్నా దిస్ కాజెస్ పెయిన్. ఓకే, అప్పుడు అది పెయిన్ కిందకి చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ టెంపరేచర్, టచ్, పెయిన్ అండ్ టెంపరేచర్. ప్రాప్రోసెప్షన్ కూడా దీని కిందనే వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసన్.